ఇట ఇట మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఇడియాప్పం అంటారు. మా చిత్తూరులో కూడా దొరుకుతుంది. సో ఈరోజు మనం దీన్ని యూస్ చేసి 15 మినిట్స్లో అద్దిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాం. సో మొదలెడదామా? ఫస్ట్ 3 స్పూన్స్ శనగగింజల నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడైంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 10 సెకండ్లు చిటపట్లు ఇవ్వాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎర్రగడ్డ సన్నని తరిగి యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 2 టమోటాలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గనివ్వాలి. హాఫ్ స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఒకసారి బాగా కలిపేసుకోండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన ఇడియాప్పంని ఈ విధంగా తుంచి ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ఓవరాల్గా 9 ఇడియాప్పం వేస్తున్నాను. 4గురికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి. ఇట మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. మన మసాలా ఇడియాప్పం రెడీ. 15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే మన తేజస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేసుకోండి. టడా బాయ్. సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో. యువర్స్ తేజస్ కిచెన్.